ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ స్వామివారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు సమిష్టి కృషితో ముందుకు సాగుతుంది టీటీడీ. తిరుమలలో వెలిసిన ప్రతి రాయి, ప్రతి చెట్టు పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. దేవతే శిలవై వెలిసిన కొండపై సప్తభూషులు, మహర్షులు చెట్ల రూపంలో తిరుమలలో వెలిశారనేది పురాణాలు చెప్తున్నాయి. ఇంతటి పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ పరిమళించేలా టీటీడీ పాలక మండలి బృహత్తర నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమల్లో భాగంగా తిరుమలలోని పలు గెస్ట్ హౌస్లకు దాతలు తమ స్వంత పేర్లు పెట్టుకుని ఉండడాన్ని టీటీడీ పాలక మండలి తీవ్రంగా వ్యతిరేకించింది. తిరుమలలో ఏదైనా సరే భగవంతుని నామంతో ఉండాలని, గోవింద నామస్మరణ మాత్రమే వినబడాలని దాతలు నిర్మించిన టీటీడీకి ఇచ్చిన విశ్రాంతి భవనాల్లో 42 వాటికి దాతల సొంత పేర్లు ఉన్నాయని గుర్తించారు. వ్యక్తిగత పేర్లు ఉన్న అతిథి గృహాలకు వెంటనే వాటిని మార్చాలని గత డిసెంబర్ నెల 24వ తేదీ జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భగవంతుడికి సంబంధించి 75 పేర్లను సూచించింది. వాటిలో ఏదైనా ఒకటి గెస్ట్ హౌస్ కు పేరుగా పెట్టుకోవాలని బోర్డు ఆదేశించింది. పలు గెస్ట్ హౌస్లకు దాతలు తమ సొంత పేర్లు పెట్టుకున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ. తిరుమలలో ఏదైనా భగవంతుని పేరుతోనే ఉండాలని, గోవింద నామస్మరణ మాత్రమే వినపడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ. తిరుమలలో దాతలు నిర్మించి టీటీడీకి ఇచ్చిన గెస్ట్ హౌస్లలో N42 భవనాలకు దాతల సొంత పేర్లు ఉన్నాయి. వెంటనే వాటిని మార్చాలని గత ఏడాది డిసెంబర్ 24న జరిగిన పాలక మండలి నిర్ణయం తీసుకుంది. భగవంతుడికి సంబంధించిన 150 పేర్లను సూచించింది. వాటిలో ఏదైనా ఒకటి గెస్ట్ హౌస్ కు పేరుగా పెట్టుకోవాలని ఆదేశించింది. టీటీడీ వికాస నిలయం పేరు వైష్ణవి సదనంగా, వెంకట కళా నిలయం పేరును వెంకట కళా నిలయంగా మార్చారు. జిఎంఆర్ విశ్రాంతి భవనాన్ని ఆనంద నికేతనం, మాగుంట నిలయంకు రాఘవ నిలయం, మై హోమ్స్ కి పద్మప్రియ గెస్ట్ హౌస్ కు పద్మప్రియ నిలయం, సుధాకృష్ణ నిలయంకు వైకుంఠ నిలయం, పాండవ విశ్రాంతి భవనంకు వీరజ నిలయంగా పేర్లు మార్చారు దాతలు. ఇక మీదట నిర్మాణాలు జరిగే ఏ బిల్డింగుకైనా భగవంతుడికి పేరు మాత్రమే ఉండాలని సూచించింది టీటీడీ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. విజయ, మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం చాలా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గత పాలక మండలిలో కొన్ని కీలక నిర్ణయాల్లో ఒకటి, ఎందుకంటే ప్రధానంగా తిరుమలకు వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తుల కోసం ఇప్పటికే ఎన్నో రకాల సౌకర్యాలు కల్పిస్తూ వస్తుంది. అందులో భాగంగా సామాన్య భక్తులకు ఇప్పటికే కూడా 100 రూపాయల నుంచి కూడా 1000 రూపాయల వరకు కూడా గదులు, కాటేజీలు నిర్మాణాలు చేయడం జరిగింది. అదంతా కూడా టీటీడీనే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాని తర్వాత విఐపీలకి ప్రస్తుతం దాదాపుగా 7 నుంచి 9 వేల మంది భక్తులు ప్రతిరోజు కూడా తిరుమలకు వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ సిఫారసు లేఖలు తీసుకుని ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తిరుమలకు వస్తున్నారు. అయితే వీళ్ళకందరికీ కూడా టీటీడీ ఇప్పటికే దాదాపుగా 4 నుంచి 5 వేల గదులు, కాటేజీలు నిర్మాణాలు చేయడం జరిగింది, భవనాలన్నింటినీ కూడా. అయితే ఇవన్నీ కూడా అత్యాధునికమైన భవనాలు, ఎంతో కాస్ట్లీగా ఉంటాయి. ఒక్కొక్క రూము 4 నుంచి 5,000 రూపాయలు, 7,000 రూపాయల వరకు కూడా ధర పలుకుతూ ఉంటుంది. అంతా కూడా అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల వరకు కావచ్చు, లేదంటే
ఇట్లా ఎంతో ప్రముఖులు కూడా తిరుమలకు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఈ రకంగా భవనాలన్నింటినీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఇదంతో ఖర్చుతో కూడుకున్న అంశం కాబట్టి దాతలను సంప్రదించి గతంలో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా ఈ భవనాలన్నింటినీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఆ దాతలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ శ్రీవారి పైన భక్తితో నిర్మాణాలు అంటే భవనాలన్నింటినీ కూడా నిర్మాణాలు చేయడానికి డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళని గౌరవపరుస్తూ కూడా వాళ్ళు సూచించిన పేర్లన్నీ కూడా అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అది చాలా మంది భక్తులు అంటే వాళ్ళు అంటే డబ్బు ఉన్న వాళ్ళు అంటే స్వామివారి పైన భక్తితో ఉన్నప్పటికీ కూడా నిర్మాణాలు అంటే భవనాల నిర్మాణాలు చేయడానికి డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా అంటే విరాళాల రూపంలో ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ సొంత పేర్లు లేదంటే వాళ్ళ కొడుకులు కూతుళ్ళు లేదంటే వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకుని వంశపారపరంగా అలాంటి భవనాలు అలానే కొనసాగుతున్నాయి. అలా కాదు, వాళ్ళు స్వామివారి దర్శనానికి వచ్చిన సందర్భంగా స్వామివారికి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అందరికీ సౌకర్యాల కోసం వాళ్ళ భవనాలు నిర్మించారు కాబట్టి మరి స్వామివారి పేరుతో విరాళాలు ఇచ్చారు కాబట్టి ఆయన పేరుతోనే ఈ భవనాలకు సంబంధించిన పేర్లు కూడా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని చాలా మంది కూడా గతంలో అంటే టీటీడీకి అంటే డైలీ రివో కావచ్చు లేదంటే ఇట్లా లేఖలు రాయడం కానీ లేదంటే వాళ్ళు నేరుగా తిరుమలకు వచ్చిన సందర్భంగా అంటే చెప్పడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. అయితే గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ పేర్లు మార్పుకి సంబంధించి ఎందుకంటే దాతలు వాళ్ళు అంటే వాళ్ళను నొప్పించే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఆ పేర్లు మార్పు అనేది ఎవరు కూడా చేయలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన కొనసాగిస్తానంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఆ మధ్య కాలంలో కూడా 2 నెలల క్రితం అమరావతి వేదిక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ఈవో శ్యామలరావు అడిషనల్ ఈవోతో ఇట్లా అందరూ అధికారులతో కూడా ప్రత్యేకంగా సమావేశమైనటువంటి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిరుమల ఎక్కడ అంటే తిరుమలకి ఎవరు వచ్చినా కూడా సరే అక్కడ వచ్చిన వెంటనే కేవలం స్వామివారికి సంబంధించిన నామాలు స్వామివారికి సంబంధించిన జపమే చేయాలి తప్ప ఎక్కడో కూడా వ్యక్తిగతంగా కానీ లేదంటే వేరే రకరకాల పేర్లు కానీ ఇవన్నీ కూడా పలకకూడదు అంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్లనే ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కారం చేసే విధంగా కూడా గత నెలలో జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో టీటీడీ చాలా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే దాతలను ఎక్కడా కూడా ఇక్కడ వాళ్ళని ఒప్పించే అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ పేర్లు మార్పులు చేసే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు కూడా 48 అంటే తొలి దశలో అంటే చాలా రూమ్స్ ఉన్నాయి, చాలా గదులు కాటేజీలు నిర్మాణాలు చేయడం జరిగింది. ఇందులో తొలి దశలో 42 ఉన్నటువంటి నిర్మాణాలు చేసినటువంటి భవనాలకు సంబంధించినటువంటి పేర్లని మార్పు చేస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అంటే 75 పేర్లకు సంబంధించి అంటే స్వామివారికి ఎన్నో నామాల పేర్లు ఉంటాయి కాబట్టి శ్రీవారికి సంబంధించి అలాంటి పేర్లతో కూరుకున్నటువంటి జాబితా ఆ దాతలకంతా కూడా ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళకి ఏ పేరు నచ్చితే ఆ పేరు వాళ్ళు నిర్మించినటువంటి భవనానికి అదేవిధంగా వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భవనానికి చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఒక మంచి కార్యక్రమం మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు అధికారులందరూ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించి ఎటువంటి అంటే దాతలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీవారి పైన భక్తితో ఇచ్చినారు కాబట్టి నిర్మాణాలు చేశారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అదేవిధంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు ఎక్కడ కూడా తీసుకోకుండా వాళ్ళకందరికీ ఒప్పించి ముందుగానే వాళ్ళకి చెప్పి అంటే మీరు ఇచ్చినటువంటి కానుకలు శ్రీవారికి చెందాయి బట్ మీరు పేర్లు మీ వంశపార పేర్లు లేదంటే రకరకాల పేర్లు పెట్టుకున్న కారణంగా ఎంతో మంది భక్తులు దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. దీన్ని స్వామివారికి మీరు కానుకగా ఇచ్చారు కాబట్టి స్వామివారి పైన పేరు ఆయనకు సంబంధించిన పేర్లే భవనాలకు కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వాళ్ళకు కూడా చెప్పిన తర్వాత ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా అంటే 42 భవనాలకు సంబంధించినటువంటి పేర్లు మార్పులు ఇవాళ చేయడం జరిగింది. ఇందులో 75 పేర్లు శ్రీవారికి సంబంధించిన నామాల పేర్లే ఉంటాయి. వాటన్నిటిని కూడా మెట్ చేసిన తర్వాత దాతలు ఇచ్చినటువంటి వాళ్ళు సూచన ప్రకారమే ఆ భవనాలకన్నీ కూడా పేర్లు మార్పులు చేయడం జరిగింది. ఇవాళ రేపటి లోపల పూర్తి స్థాయిలో మిగిలినటికి సంబంధించినటువంటి భవనాలకన్నిటికీ కూడా ఆ రకమైనటువంటి పేర్లే మార్పులు జరుగుతాయి. అయితే ఇదంతా కూడా సిస్టమేటిక్ చేయడానికి కొంత సమయం పడుతుందంటే కూడా ఎందుకంటే అంటే భవనాలకు ఒకసారిగా అంటే ఈ భవనాల పేర్లు మార్పు చేసిన తర్వాత దాన్ని ఆన్లైన్ లో కూడా వాళ్ళు టీటీడీ అధికారులు పొందుపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తిరుమలకు వచ్చేటటువంటి భక్తులు వాళ్ళు ముందుగా బుక్ చేసుకునే సందర్భంలో రకరకాల ఇబ్బందులు రాకుండా ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పాత భవనాలకు సంబంధించి రకరకాల పేర్లు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని తీసేసి ఇకపైన శ్రీవారికి సంబంధించినటువంటి నామాలతో కూడినటువంటి పేర్లే ఉంటాయి కాబట్టి వాటన్నిటి కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ కూడా వస్తామంటూ కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం మొదటి దశలో 42 నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఈ అంశంపై?
అంటే దాతలకు సంబంధించి వాళ్ళు చాలా హ్యాపీ. ఎందుకంటే గతంలో కొన్ని నిర్ణయాల కారణంగా అప్పట్లో ఉన్న సందర్భం అంటే ఎందుకంటే ఒక్కొక్క భవనాన్ని నిర్మించాలంటే దాదాపుగా 4-5 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది. దాదాపు ఇంకా కూడా అత్యాధునికమైన భవనాలు ఉన్నాయి. అయితే ఈ భవనాలన్నీ నిర్మించేటప్పుడు అంటే అప్పుడున్న పరిస్థితుల కారణంగా అప్పుడున్నటువంటి అధికారులు ఇచ్చినప్పుడు సూచనల ప్రకారం ఆ రకంగా పేర్లు పెట్టేయడం జరిగింది. అంతే తప్ప వాళ్ళు కూడా సొంతంగా అంటే మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టాము, ఇన్ని కోట్ల రూపాయలు మేము శ్రీవారికి కానుకలుగా ఇచ్చాము, ఇక్కడ భవనాలు నిర్మించాము, కాబట్టి ఇక్కడ అంటే మా పేర్లే ఉండాలి, లేదంటే మా వంశానికి సంబంధించిన పేర్లే ఉండాలి, లేదంటే మేము సూచించినటువంటి పేర్లే ఉండాలి అనేది కూడా వాళ్ళు అప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు కూడా మెన్షన్ చేయలేదు. కానీ ఇవాళ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి దాతల నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తుంది. నిజంగా మేము శ్రీవారికి కానుకగా ఇచ్చాం, మరి ఆయన నామమే ఆ భవనాలకు సంబంధించి ఏర్పాటు చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పిన కారణంగానే ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తారు. ఇవాళ మాత్రం ఒక 42 భవనాలకు మాత్రం పేర్లు మార్పులు జరిగాయి. అందులో 75 పేర్లు శ్రీవారికి సంబంధించిన నామాలతో కూడినటువంటి ఆయనకు సంబంధించిన పేర్లే సూచించిన నేపథ్యంలో దాతలు ఆ పేర్లనే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ప్రాసెస్ చేస్తారు. ఇంకా చాలా భవనాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి ఈ మంత్ లోపల ఈ నెల లోపల కంప్లీట్ అన్ని భవనాలకి సంబంధించి కూడా పేర్లు మార్పులు చేసిన తర్వాత టీటీడీ మళ్ళా కూడా అంటే దాతలకు అప్పగిస్తుంది. దాని తర్వాత నుంచి కూడా ఆన్లైన్ లో కావచ్చు, లేదంటే గదులు కాటేజీలు తిరుమలకు వచ్చే భక్తులకి వాళ్ళకందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాని ఒక స్ట్రీమ్లైజ్ ప్రకారం చేసుకొని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక సామాన్య భక్తులకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ లేవు. అవి ఎప్పట్లో అంటే చాలా రోజుల నుంచి కట్టినట్టు భవనాలకు సంబంధించి కాబట్టి అవన్నీ కూడా శ్రీవారికి సంబంధించినటువంటి రామ్ బగీచా కానీ ఇట్లా రకరకాల భవనాలు ఉన్నాయి. అవన్నీ కూడా శ్రీవారికి సంబంధించినటువంటి భవనాలు ఆ పేర్లకు సంబంధించినట్టు ఉన్నాయి కాబట్టి ఆటల్లో ఎక్కడ కూడా ఇష్యూ లేదు. కానీ కేవలం దాతలు ఇచ్చిన సందర్భంలో ఒక 20-30 సంవత్సరాల క్రితం నిర్మాణాలు చేశారు కాబట్టి ఆ సందర్భంలో కొన్ని అప్పట్లో ఉన్న పరిస్థితుల కారణంగా ఆ పేర్లు వాళ్ళకి సంబంధించి సొంత పేర్లు పెట్టుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా మార్పులు చేసి అది కూడా వాళ్ళకు ఒప్పించి ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టే రకంగా కాకుండా వాళ్ళకు ఇష్టపూర్వకంగానే దాతలకు సంబంధించిన ఇష్టపూర్వకంగానే ఆ పేర్లు మార్పులు అనేది కూడా జరుగుతుందని టీటీడీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ ప్రాసెస్ అనేది మాత్రం ఒక 10-15 రోజులు పట్టే అవకాశం ఉంది దేవిక. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ స్వామివారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు సమిష్టి కృషితో ముందుకు సాగుతుంది టీటీడీ. తిరుమలలో వెలిసిన ప్రతి రాయి, ప్రతి చెట్టు పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. దేవతలే శిలపై వెలిసిన కొండపై సప్త ఋషులు, మహర్షులు చెట్ల రూపంలో తిరుమలలో వెలిశారనేది పురాణాలు చెప్తున్నాయి. ఇంతటి పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ పరిమళించేలా టీటీడీ పాలక మండలి బృహత్తర నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది.